27న బీఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి శుభ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారీ ఎత్తున సభను నిర్వహించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. గత 10 రోజుల నుంచి కూడా పనులన్నీ కూడా సమీక్షించుకోవడం జరుగుతుంది. ఈ సభకు ప్రజలందరూ పెద్ద ఎత్తున లక్షలాది మందికి వచ్చే విధంగా ఉన్నారు. ఎందుకంటే మా సభ్యత్వమే 60 లక్షల మంది సభ్యత్వం గల్లా, మరి క్రమశిక్షణ గల్లా మరి బీఆర్ఎస్ పార్టీ కాబట్టి పెద్ద ఎత్తున ఈ సభకు మరి వచ్చే విధంగా ఉన్నది. మరి సుమారు ఇప్పటికే 1800 ఎకరాలను అక్కడ ఉన్నటువంటి ఎల్కతుర్తిలో ఉన్నటువంటి స్థానిక రైతులందరూ కూడా స్వచ్ఛందంగా అందియడం జరిగింది. మరి ఆ స్థల సేకరణలో కెప్టెన్ సతీష్ గారు, వారితో పాటు మా జిల్లా యంత్రాంగం అంతా కూడా మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు కానీ, మరి ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు, రవీందర్ రావు గారు, మా ఇన్ఛార్జ్ అయినటువంటి బాలమల్లు గారు, మరి వీరందరూ కూడా ఎప్పటికప్పుడు స్థల సేకరణలో కానీ అరేంజ్మెంట్స్లో కానీ నిమగ్నమైనరు. మరి ఈ సభను భారీ ఎత్తున స్వచ్ఛందంగా తెలంగాణ ప్రజలందరూ కూడా మరి తరలి వచ్చి మరి దాన్ని విజయవంతం చేస్తారు. ఈ సభకు వస్తున్నటువంటి మరి ప్రజానీకానికి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా వారందరికి కూడా మరి వేసవిని దృష్టిలో పెట్టుకొని 10 లక్షల చల్ల ప్యాకెట్లతో పాటు లక్షలాది చల్లని నీరు, అంటే ఒక్కొక్క బాటిల్లో 500 ml ఉండే నీళ్లు కూడా అందియాలని చెప్పి కేసీఆర్ గారు ఆదేశించడం జరిగింది. వస్తున్నటువంటి బస్సులలో ప్రయాణిస్తున్నటువంటి మరి ప్రజలకు అసౌకర్యం కలగకుండా వివిధ జిల్లాలకు పార్కింగ్ స్థలాలు కానీ, బస్సులు కూడా పార్క్ చేస్తున్న సందర్భంలో ర్యాంపులు కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాట్లు మరి నిర్వహించడం జరుగుతుంది. ఈ విస్తృతమైనటువంటి ప్రచారం ఇప్పటికే అన్ని నియోజకవర్గ కేంద్రాలలో మరి పార్టీ